ఆనందంలోనే ఉన్నారు. మరి ఆనందానికి గల కారణం, విషయం, వివరం చెప్పానా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతాం. మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరి గురించి అంటే రామ్ చరణ్ గారు హీరోగా, డైరెక్టర్ శంకర్ గారు తెరకెక్కిస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య గారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు 50వ సినిమా మరి 2025 జాన్ 10th మన ముందుకు తీసుకొస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. మరి గేమ్ చేంజర్ అన్ని అంశాల్లో భారీ సినిమా, పాటలన్నింటినీ కూడా 21 డిసెంబర్ లోపు పూర్తి చేసేసారట. శంకర్ సార్ సినిమాకి అంత త్వరగా కంపోజింగ్ అయిపోతుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అది బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. మరి షూటింగ్ విషయంలో శంకర్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎక్కడ రాజీ పడలేదు. జరగని పాట అయితే అద్భుతం. కళ్ళజోడు లేకుండానే 3D చూసినట్టుగా ఉంటుంది. ఇందులో 6 పాటలు ఉన్నాయి. జాన్ 4th 2 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. రిలీజ్ కు మరో బిట్ సాంగ్, అది కూడా డాన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాట కూడా రాబోతుంది. ఆయనతో కలిసి వర్క్ చేయాలనేటువంటి నా డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాతో శంకర్ గారు ఎడిటింగ్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. మూవీ సెకండ్ హాఫ్ రేసీగా ఉంటుంది. రామ్ చరణ్ గారు నిజంగా వారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదృష్టం అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్, అంజలి గారి పాత్రకు ప్రశంసలు దక్కుతాయి. అంజలి గారికి నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని చెప్పి ఇండియన్ 2 ఫలితంపై కాస్త నిరాశ చెందినటువంటి డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ తో హిట్ కొట్టేస్తారు అని చెప్పి చాలా నమ్మకంగా ఉన్నాము అని చెప్పి అన్నారనమాట. ఎవరు? తమన్ గారు. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికీ ఒప్పుకునేటువంటి సినిమాల్ని కంప్లీట్ చేసేటువంటి పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో సుజిత్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ. ఈ మధ్యనే పవన్ గారికి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ అంటూ అభిమానులు కూడా పవన్ గారిపై ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తున్నారు. అభిమానులు అలా అనగానే ముసుముసు నవ్వులు. ఆ నవ్వేటువంటి పవన్ గారు అసలు కడుపులో మాత్రం అయితే కనుక అసహనం వ్యక్తం చేశారు. ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా మీకు తెలియదా ఏంటి, పక్కకు రండి అని చెప్పేసి చిరాకు పడడం జరిగింది. రీసెంట్ గా మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ తన సినిమాల గురించి వారు మాట్లాడడం జరిగింది. ఓజీ 1980, 90s మధ్య జరిగేటువంటి కథ అని, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పి అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ అని చెప్పి అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకున్న అన్ని సినిమాలకి డేట్స్ ఇచ్చాను, వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు మరో 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూర్తి చేస్తున్నాను. నేను సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. పరిశ్రమలో వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవాలి. రాష్ట్రంలో పాజికొండల వంటి చక్కటి లొకేషన్స్ ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతాల్లో కూడా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు అయితే సాధ్యం అవుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని సుదీప్ గారు అలరుస్తున్న విషయం తెలిసింది. ఆయన హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సినిమానే మ్యాక్స్. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ ని అగ్ర దర్శకుడు రాజమౌళి గారు అభినందించారు. సినిమా సక్సెస్ అయినందుకు ఎంతో ఆనందించారు. మాస్ సినిమాలు థియేటర్లో ఎప్పుడు ముందుంటావు, నాకు సినిమా చూసే టైం లేదు, ఎప్పుడెప్పుడు మ్యాక్స్ చూస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నాను అని చెప్పి టీం ని అభినందించారు. దీనిపై కిచ్చ సుదీప్ గారు రియాక్ట్ అవుతూ ఆయనకి ధన్యవాదాలు చెప్పారు. మీ అభినందనలు టీం మొత్తానికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. సినిమాపై మీ రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అన్నారు. ఇక సుదీప్, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు కలిసి నటించినటువంటి ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. కిచ్చ సుదీప్ గారి క్యారెక్టర్ కి త్రూ అవుట్ సినిమా మంచి ఎలివేషన్స్ తో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అందరినీ అలరిస్తున్నటువంటి సినిమా ఇప్పుడు ప్రెసెంట్ థియేటర్స్ లోనే ఉంది. యాక్షన్ ప్రియులందరూ కూడా ఈ సినిమాను ఒక లుక్ అయితే కనుక వేసేసుకోవచ్చు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఎవరిది అంటే రామ్ చరణ్ గారిది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించినటువంటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్స్ వేవ్స్ పై రామ్ చరణ్ గారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ చేంజర్ కాబోతుంది అని చెప్పి అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 లో నిర్వహించబోతున్నారు. సో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని గారు చెప్తూ ఈ సమావేశంలో ప్రపంచ దేశాల మీడియా, వినోద రంగాల ప్రముఖులు పాల్గొనడం గురించి, ఇప్పటికే జాతీయ చలనచిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తుంది అని చెప్పి, ముఖ్యంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తుంది అని చెప్పి అన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికే ఓ కేంద్రంగా మార్చాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు కాబోతున్నటువంటి వేవ్స్ పై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు స్పందించడం జరిగింది. అది చాలా అద్భుతమైన ఆలోచన అని, మీడియా అలాగే ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడం పట్ల ప్రధాని గారి
దార్శనికత అభినందించదగినది అని చెప్పి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆ వేడుకకు ప్రపంచం కలిసి రావడాన్ని చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనిల్ కపూర్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సినిమా ఇండస్ట్రీలో వేవ్స్, మరో మైలురాయి అంటూ ఖుష్బూ గారు, సంజయ్ దత్, ఏక్తా కపూర్ ఇలా ఎందరో మోదీ గారిని కొనియాడడం జరిగింది. 2025 ఫిబ్రవరి 5th నుంచి 9th వరకు వేవ్స్ నిర్వహించబోతున్నారు. అందుకు వేదిక ఢిల్లీ కాబోతుంది.